ఈరోజు అయితే నేను అవినూస్ మాల్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు ఏమేమి చేస్తానో అక్కడ అవినూస్ మాల్ నేను చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను వ్యూ మొత్తం. నేను అవినూస్ మాల్లో ఎలా ఉంటుంది ఏంటి, అవినూస్ మాల్ ఎలా ఉంది వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. నేను కనీసంగా వెళ్ళి దగ్గర 2 నెలల పైన అయితే అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాను అవినూస్ మాల్కి. చూద్దాం అక్కడ వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు ఈ రంజాన్ అయిపోయింది కదా, ఇప్పుడు జనాలు అక్కడ ఎట్ట ఉన్నారు ఒక చిన్న వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాను నేను ఇంటికాడ నుంచి. అయితే ఇప్పుడు బయలుదేరి అయితే అవినూస్ మాల్కి అయితే వెళ్తున్నాము. చూద్దాం రండి అవినూస్ మాల్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నా మంతకా నుంచి బయలుదేరాను. ఇప్పుడైతే అవినూస్కి అయితే బయలుదేరాను. ఇప్పుడైతే అవినూస్కి వెళ్ళే దారి అయితే ఇదే. మనకు ఇది 40 నెంబర్ రోడ్డు. వీళ్ళు పిలిచేది ఏంటంటే కోయిట్లో 40 నెంబర్ రోడ్డు, 50 నెంబర్ రోడ్డు, ఇలా మనకు రోడ్డుకి నెంబర్స్ అనేది వేస్తారు వీళ్ళు. అందుకోసం అనేది మనము అది గుర్తు పెట్టుకుని ఆ ప్రకారంగా అయితే కోయిట్లో రోడ్స్ అనేది తెలుసుకుంటాము చాలా భిన్న. అందుకోసం అనేది మనము ఇది 40 నెంబర్ రోడ్డు అంటే నేను 40 నెంబర్ రోడ్డు మా మేడంకి మా సార్కి చెప్పాననుకో, ఏంది 40 నెంబర్ రోడ్డు అంటారు. అంటే వాళ్ళకి తెలియదు 40 నెంబర్ రోడ్డు ఏంటి అది తెలియదు. వీళ్ళు ఏమంటారు దీన్ని, అహ్మదీ లేకపోతే కోయిట్ సిటీ. ఇటు పోవాలంటే ఇప్పుడైతే మనం స్ట్రైట్ వెళ్తే కనుక కోయిట్ సిటీకి వెళ్తాం. ఇటే మనకు ఆ సైడ్ రోడ్లోకి వెళ్ళామంటే అహ్మదీ రోడ్ అంటాం. అందుకోసం అహ్మదీ రోడ్ అంటారు. చాలా మంది ఇక్కడ అహ్మదీ రోడే అంటారు, దీన్ని 40 నెంబర్ రోడ్ అనేది అనరు. రూట్కి మనకు నెంబర్స్ అనేది వేస్తారు ఇక్కడ కోయిట్లో. దానివల్ల మనం రోడ్లు తెలుసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో అదన్నమాట కోయిట్లో ఎలా రోడ్లు తెలుసుకోవాలి. చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, చాలా మందికి తెలియదు రోడ్లు ఎలా అనుకోవాలి బ్రో, మేము ఎలా చేయాలి, ఇక్కడ కోయిట్కి వచ్చినాక ఏమేమి చేయాలి అని చాలా మందికి చాలా రకాలుగా డౌట్ ఉంటాయి. తెలుసుకోవడంలో పెద్ద విషయం ఏం లేదు బ్రో. కానీ ఏమంటే ఇక్కడ మనం లొకేషన్ ఉంటుంది, లొకేషన్ బట్టి మనం వెళ్తూ ఉంటాము, అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అనేది మనకు అర్థమైపోతుంది. వెళ్ళామనుకో అక్కడ ముష్రీఫ్ బయాన్, ఇటు స్ట్రైట్ వెళ్ళామనుకో మన కోయిట్ సిటీ, దాని తర్వాత వచ్చి 5వ నెంబర్ జహరా, దాని తర్వాత బయాన్, ఇంకో బయాను, దాని తర్వాత ఈ పక్కన వచ్చి సలాము లెఫ్ట్ సైడ్లో, దాని తర్వాత హతీను, ఇలా మంతకాకి ఒక ఏరియాకి ఒక పేరు అనేది ఉంటుంది. ఒక బ్లాక్కి వీళ్ళు గత అని అంటారు అరబ్బీలో, ఇషారాని ఇది ఏరియా అంటారు, వీధి అంటారు. అందుకోసం అనేది వీళ్ళు గత అని చాలా మంది గత 1 అంటే ఇక్కడ బ్లాక్ 1 ఇది అని అర్థము మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం అరబ్బీ చాలా మందికి అరబ్బీ ఎలా బ్రో ఎలా నేర్చుకోవాలి, ఎలా వీళ్ళతో ఎలా మాట్లాడాలి అనుకుంటారు. సో చాలా సింపుల్ బ్రో. మనం వాళ్ళు మాట్లాడే పద్ధతిలోనే మనం ఆటోమేటిక్గా అనేది నేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు సైకిల్ చేయడంలో అర్థమైపోతుంది. మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలంత ఇది శుద్ధ పెట్టి ఈ నేర్చుకునేంత అంత కష్టం కూడా కాదు. ఒక సెకండ్లో నేర్చుకోవచ్చు ఇక్కడ అరబ్బీ. ఏమంటే మనం నాలెడ్జ్ కొంచెం పెడితే చాలు. ఇప్పుడు చూస్తున్నాం కదా రైట్ సైడ్ 40 నెంబర్ రోడ్డు, 5వ నెంబర్ రోడ్డు, ఇక్కడ జహరాన్ వెళ్తుంది, ఖైరవాన్ వెళ్తుంది, దాని తర్వాత సాల్మియా కూడా వెళ్తుంది. ఈ రోడ్డు 3 ప్రకారంగా వెళ్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్లో ఫ్రీ రైట్ వెళ్ళామనుకో సాల్మియా అనేది వస్తుంది. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి మరి అంత ట్రాఫిక్ ఉండవచ్చు కానీ చెప్పలేము. ఒకవేళ ఉంటే కనుక చెప్పలేము, ఉండకపోతే ఇంకా మంచిదే కదా. సో అదన్నమాట. సో ఇదన్నమాట మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్ వచ్చినప్పుడు 5th రింగ్ రోడ్ అంటే మనం 5th రింగ్ రోడ్లోకి వెళ్తే ఎంటర్ అయ్యాము. సో ఇదన్నమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే వెనకాల బండ్లు స్పీడ్ వస్తూ ఉంటాయి, ముందర స్లో అవుతూ ఉంటాయి. మనము ఏదో ఒక లోకంలో ఉండి గుద్దేసామనుకో చాలా ఇబ్బంది. ఇక్కడ మన తర్వాత వాళ్ళకి ఫైన్లు అంట, పోలీసు వాళ్ళు అంట, చాలా తలకాయ నొప్పి, వీళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకంత మనము ఎంత స్లోగా వెళ్తే అంత మనకు మంచిది, చాలా సేఫ్గా వెళ్తాము. ఎందుకంటే మనం కూడా వెనకాల ముందర చూసుకొని పోవాలి, ఎందుకంటే వాళ్ళు స్పీడ్ వస్తుంటారు, చాలా ఇబ్బంది చేస్తుంది. ఇదైతే మనకు 5th నెంబర్ రింగ్ రోడ్డు. అంటే ఇక్కడైతే మనకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొత్త బ్రిడ్జ్లు అయితే వేస్తున్నారు. ఒకప్పుడు అయితే ఇక్కడ బ్రిడ్జులు లేవు కాబట్టి ముందు అయితే రోడ్డు ఇలా ఉండేది. ఇప్పుడు మనకు రోడ్లు, బ్రిడ్జులు ఇవన్నీ కోయిట్లో చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఇది మనకు మొట్టమొదటిగా చైనా వాళ్ళు తయారు చేస్తున్న మొదటి బ్రిడ్జ్ అంట. అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే రోడ్ అయితే మార్చారు వీళ్ళు.
ఇంతకుముందు అయితే రోడ్ అయితే క్లోజ్గా ఉండింది పక్కన, ఇప్పుడు రోడ్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడైతే మనం ఈ రోడ్ నుంచి వెళ్తున్నాము. రైట్ సైడ్ సిగ్నల్ వేసి కంపల్సరీగా సిగ్నల్ వేసి దాటుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి వెనకాల వచ్చిన వాళ్ళకి అర్థం కాదు మనం ఎట్ట పోతున్నాం అనేది. అందుకోసం పక్కనసరిగా కంపల్సరీగా అయితే సిగ్నల్ అయితే వేసుకోండి. మనం ఎటు వెళ్తున్నాం వాళ్ళకి కూడా అర్థమవుతుంది, వాళ్ళు స్లో అయిపోతారు. సో ఇక్కడ రూల్స్ అనేది మనకు ఖచ్చితంగా అయితే సీట్ బెల్ట్ వేసుకోండి. ఇక్కడ మన సైడ్ కెమెరాలు అయితే చాలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి 5th రింగ్ రోడ్, తర్వాత వచ్చి అవినూస్ మాల్, దాని తర్వాత వచ్చి షువేక్ ఏరియా. దీన్ని షువేక్ ఏరియాలోనే అవినూస్ మాల్ అనేది ఉంటుంది మనకు. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకు ఈ రైట్ సైడ్లోనే మనకు అవినూస్ మాల్ అనేది ఉంటుంది, పెద్దది. కోయిట్లోనే అతి పెద్ద మాల్ ఏదిరా అంటే ఈ ఒక్క మాలే, చాలా పెద్ద మాల్. ఈ మాల్కి అయితే మనం వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఈ మాల్కి అయితే నేను వెళ్తున్నాను. సో మీకు రైట్ సైడ్లో కనిపించే ఇదేనండి అవినూస్ మాల్. ఇది బయట నుంచి చూస్తే కొంచెం చిన్నగానే కనిపిస్తుందేమో, లోపల చాలా పెద్ద మాల్. ఈ పక్క నుంచి చూసుకుంటే కనుక మీకు ఆ లాస్ట్ కోన వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే దీన్ని అరగకపోతే ఈ పక్క నుంచి ఆ పక్కన 2 సార్లు వాకింగ్ చేసే చాలు మొత్తం అరిగిపోతుంది. సో ఇది లోపల పోవడానికి ఎంట్రన్స్ అండి. ఈ లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఇటే మనం మేడం అయితే ఎప్పుడే కాల్ చేసింది, లోపలికి రా, లోపల సైడ్కి గ్రాండ్లోకి అయితే రమ్మన్నది. అందుకోసం లోపలికి అయితే గ్రాండ్లోకి అయితే వెళ్తున్నాను నేనైతే. అక్కడ కూడా వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అక్కడ వ్యూ లైటింగ్ కానీ దాని సిస్టమ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ట్రాఫిక్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ మనం చూసుకుంటూ పోవాలి. అవినూస్ మాల్ మొత్తం ట్రాఫిక్తో అయితే ఫుల్గా నిండిపోయింది. బండ్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఏమో ఈరోజు శుక్రవారం ఏముందో కానీ ఈరోజు స్పెషల్ డే, చాలా ఫుల్గా ఉన్నారు జనాలు అయితే, మామూలుగా లేరు. ఎప్పుడు చూడలేదు ఇంత జనాల్ని. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలా ట్రాఫిక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు రాను ఇక్కడ కోయిట్లో బండ్లు అనేవి చాలా అయిపోయినాయి. అందుకోసమని ఇక్కడ ట్రాఫిక్ అనేది మామూలుగా ఉండదు, చాలా ఫుల్గా అవుతుంది. ఇప్పుడు అంతకుముందు అయితే బ్రిడ్జ్లు అయితే లేవు, కొత్తగా అయితే కట్టారు, ఇంకా ఫ్రీ అయిపోయింది. కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే తగ్గడం లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ మరీ అంత వేగంగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండట్లేదు. ఇక్కడ నా ఫోన్ అయితే ఒక చోట నిలబడడం లేదు వీడియో తీయడానికి. ఏం చేయాలో స్టాండ్ లేదు, ఏమీ లేదు. ఏదైనా స్టాండ్ అయినా కొనుక్కోవాలి కంపల్సరీగా. ఇక్కడ మనకు స్టాండ్ లేకపోతే వీడియో తీయడానికి చాలా కష్టము. బండిలో తోలాలి, ఇంకా పెట్టుకోవడానికి కూడా స్టాండ్ అయితే లేదు. అందుకోసం అనేది కంపల్సరీగా స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మినిట్స్ అయితే పడుతుంది, కొంచెమే ఉంది కాబట్టి భిన్న అయిపోవచ్చు. ఇంకా మనము రైట్ సైడ్లో కనిపించే ఇదేనండి పెద్ద మాలు. ఇదే అవినూస్లో పెద్ద ఎంట్రన్స్. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇదే మనకు గ్రాండ్ ప్లాజా. దీన్ని మనకు గ్రాండ్ ప్లాజా అనే పేరు పిలుస్తారు. దాని తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్లోకి వెళ్తే కనుక మన పార్కింగ్లో అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడైతే నేను స్ట్రైట్ వెళ్ళి అక్కడ రౌండ్ అబౌట్ అనేది ఉంటుంది. ఆ రౌండ్ అబౌట్లోని యూటర్న్ కొట్టుకొని ఇక్కడ లోపలికి అయితే నేను రావాలి. సో అదన్నమాట. ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుంటా నేను లోపలికి వెళ్ళేదాకా నాకు దోలు తీరిపోతుంది. ఆ విధంగా ఉంది ట్రాఫిక్. చూస్తున్నారు కదా. ఏమో ఈరోజు శుక్రవారం నమాజ్ చదువుకున్నారో లేదో వచ్చేసారు కుప్పలుగా, ఎందుకో ఏమో. సో మన ఇండియాలో థార్ ఈ కార్ని చూస్తే నాకు థార్ అయితే గుర్తొస్తుంది. సో ఇక్కడ ఇది వచ్చి ఫార్డ్ కంపెనీ, అన్నీ బ్రాండెడే ఉంటాయి ఇక్కడ. సో ఇదన్నమాట అవినూస్ మాల్. మీకు లాంగ్ వ్యూలో అయితే ఒక వీడియో చూపిస్తాను, చూడండి, మీకు బాగా కనిపిస్తుంది. అవినూస్ మాల్ అంటారు చాలామంది. అవినూస్ మాల్ ఎలా ఉంటుంది బ్రో అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది చూడరు నా వీడియోస్ని, ఎందుకంటే చాలామంది వీడియోస్ పెడతారు వాళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి, నా వీడియోస్ బాగుండవు. ఇక్కడైతే ఇప్పుడు ఇండియాలో కూడా ఎండ చంపేస్తుంది. ఇండియాలో ఎండ అయితే మామూలుగా లేదంట. ఇక్కడ కూడా మనకు ఎండ మామూలుగా లేదు, చంపేస్తుంది. 35 డిగ్రీలు అయితే ఉండాలి. 35 డిగ్రీలోనే ఈ మాత్రం చెమటలు కారిపోతున్నాయి. ఇంక ఎప్పుడు తగ్గుతుందో ఈ ఎండ, ఇంకా తగ్గడం అనేది ఉండదేమో. సో ఇలాంటి బండ్లు అయితే అడ్డంగా దూరుతూ ఉంటాయి, మనమే సర్దుకొని పోవాలి, లేకపోతే వీళ్ళు గుద్దేస్తాను అడుగులు. చూసుకోరు, కళ్ళు కనిపించాయి నా అడుగులకి, గుద్దేస్తారు. మనమే చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇలా, లేకపోతే నా కొడుకులతో చాలా ఇబ్బంది. ఇక్కడ వీళ్ళ తప్పు ఉన్నా కూడా మా తప్పే ఉన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఇప్పుడైతే నేను పార్కింగ్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి, కింద లోపలికి అయితే ఉండాలి కాబట్టి మనం కింద మెల్లమెల్లగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ బండ్లు అయితే ఆగుతా పోతాయి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది. అందుకోసం మనం స్లోగానే వెళ్ళాలి, గాబరా పడకూడదు. ఏదే విషయంలో కూడా కోయిట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి.
చూడండి, ఇప్పుడైతే నేను అవినాష్ మాల్ లోపల ఇది ఎంత బాగుందంటే, చాలా రోజులు అవుతుంది నేను వచ్చి ఇక్కడికి. నాకేదో కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చాలా డిఫరెంట్గా మారింది. ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ చూసుకుంటే కనుక మీకు అంతా ఒక ఇల్లు మాదిరిగానే వీళ్ళు షాపింగ్ మాల్స్ అనేది తయారు చేశారు. మనకు హోటల్స్ పहले भी रहते हैं क्या से ఓలే ఈ మాత్రం జనాలు నేను ఎప్పుడు చూడలేదు. ఈ మాత్రం ఫుల్గా ఉన్నారు, అసలు మామూలుగా లేరు. ఫుల్గా ఉన్నారు. ముందైతే చాలా తక్కువ. ఈరోజు శుక్రవారం, అది కాక శుక్రవారం రోజు ఇంతమంది ఉన్నారంటే నిజంగా ఏదో ఇక్కడ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎంతమంది అయితే ఉన్నారు. సాహిల్ యాప్లో తెలిసిపోతుంది. పర్వాలేదు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నా పెద్దగా తెలియదు దాని గురించి. అక్కడ ఉన్నారు కొంతమంది రిచ్ కిడ్స్ ఉన్నారు ఆడ. ఉన్నారు రిచ్ కిడ్స్ ఉన్నారు ఆడ. గలాటగా ఉంది కింద. పిల్లలు ఈరోజు ఫుల్గా ఉంది. ఎక్కువ మంది ఉన్నారు. నల్లలే भैया आवाज కదా కాదు కదా. वो बात भी सही है. कांजा उठा लगा था. हाँ ऐसा टिकट भी उठा लगा था. छोड़ना भी दो, छोड़ा तो कैसा. ये जगह पर आया नहीं हमारे.
तेरी आवाज़ सुनाती नहीं है। जहर पीने के बाद बोला वाह, मैं कहीं को बोलाती है।